ఉండి చూసుకుంటారన్నారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళినా కూడా లేదు, ఆవిడ పేరు లిస్ట్ లో లేదు, పైకి పంపించడానికి వీలు లేదు. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇప్పుడు పొజిషన్ అని కాదండి, పొజిషన్ లో ఉన్నప్పుడు నేను కింద కూర్చొని ఉంటే మహానాడికి నన్ను డయాస్ మీద కూర్చోబెట్టారు. పవర్కి వచ్చిన తర్వాత జనంలో కూర్చోడానికి నాకు ఇబ్బంది లేదండి, నన్ను కూర్చొని ఇవ్వరు. ఏంటంటే మేము ఒక సినిమా ఆర్టిస్ట్ గా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ నేను అనేది ఏంటంటే ఎక్కడ కూర్చోవాలని కాదు, రోడ్డు మీద కూడా నేను కూర్చోగలను. కానీ నేను ఇది పార్టీ నుంచి నాకు అవమానం చేస్తున్నారు. ఇది అవమానం అండి, అవమానం. ఎలాంటి అవమానం అంటే 10 సంవత్సరాలు నేను నిస్వార్థంగా పార్టీకి పనిచేసినప్పుడు నాకు ఇచ్చే మర్యాద ఈ రోజు ఇది. ఆల్రెడీ 2 years బ్యాక్ హైదరాబాద్ లో చేశారు ఇలాగే, అందుకనే నేను తిరుపతికి రాలేదు. ఇప్పుడు కూడా నేను రాకూడదు అనుకున్నాను. ఏంటంటే ఇటువంటి అవమానాలు భరించలేక నేను రావడం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.